ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. బుధవారం రాత్రి హన్వాడ మండలంలోని జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి సందర్శించారు. అక్కడే రాత్రి బస చేశారు. తొలుత విద్యార్థినులతో కలిసి రాత్రి భోజనం చేశారు. విద్యార్థినులతో భోజనం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. తర్వాత కిచెన్, స్టోర్ రూమ్ పరిశీలించారు. కూరగాయలు స్టోర్ రూమ్లు పరిశీలించి ఎన్ని రోజులకు సరఫరా చేస్తున్నారు అంటూ అడిగారు. 2 రోజులకు ఒకసారి కూరగాయలు సరఫరా చేస్తున్నట్లుగా తెలిపారు. నాణ్యమైన తాజా కూరగాయలతో మెనూ ప్రకారం భోజనం అందించాలని అన్నారు. 7వ తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. బాలికలు లక్ష్యం, బోధన గురించి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెంట డిఆర్డీఓ నర్సింహులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జరీనా బేగం, భూగర్భ జలవనరుల శాఖ డిడి రమాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఇందిరా, మార్కెటింగ్ అధికారిని బాలమణి, అదనపు డిఆర్డీఓ పిడి ముషాయిదా బేగం, తహసీల్దార్ కృష్ణానాయక్, డిటి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ యశోదమ్మ తదితరులు ఉన్నారు. బట్టలు ఇవ్వలేదమ్మా, బట్టలు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మొదలు పెట్టాలి. మిగిలిన ఏంటంటే చూసుకొని కావాల్సింది. న్యాచురల్గా మాట్లాడడానికి అలవాటు చేయాలి కదా. చిన్న పిల్లల నుంచి అదేలాగా